అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ. మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వారు ఎలాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం. డిసెంబర్ మాసం 2024 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జన్మ రాశిలో రవి బుధులు సంచరించడం, అలాగే వృశ్చిక రాశి వారికి విశేషించి లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం, వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ముఖ్యముగా శని అర్ధాష్టమ శని అయినటువంటి చతుర్థ స్థానంలో సంచరించడం, బృహస్పతి కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ మాసం మధ్యస్థం నుండి కఠినమైన నిర్ణయాలతో ఇబ్బందులతో ఉన్నటువంటి మాసంగా చూడాలి. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో రవి బుధుల ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు, టెన్షన్లు అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధిస్తుంది. వృశ్చిక రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఇది కొంత కఠినమైన సమయం అని చెప్తున్నాం. చిలకమర్తి పంచాంగరీత్యా వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత ఒత్తిళ్ళు, చికాకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి ఐటీ రంగం వంటి రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఒత్తిళ్ళు ఈ మాసంలో అధికంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం 2024 జన్మ రవి ప్రభావం చేత ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి మాసం అని మరొకసారి తెలియజేస్తూ, వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ మాసం కష్టపడాల్సినటువంటి మాసం, జాగ్రత్తలు వహించాల్సిన మాసం. వృశ్చిక రాశి స్త్రీలకి పని ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు మాత్రం వేధిస్తాయి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు మరొక్కసారి ఉన్నాయని సూచిస్తూ, వృశ్చిక రాశి వారి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు విశేషంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యల నుండి వృశ్చిక రాశి వారు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం వంటివి పారాయణం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారు కనుక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ఇది కష్ట సమయం అని మాత్రం సూచిస్తున్నాను. మరొకసారి వృశ్చిక రాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను చెప్పిన ఈ పరిహారాలను పాటించుకోవడం చేత మరిన్ని శుభ ఫలితాలను పొందగలరని సూచిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ.